ఈరోజు ఒక మంచి శుభవార్త మీ అందరికి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా. అయితే చాలామంది అనేక రకాలుగా అనేక కలలు కన్నారు. నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి చివరికి ఆ మనిషిని మన రాష్ట్రంలో లేకుండా చేయాలని చెప్పి ఎన్నో కుట్రలు చేశారు. అయితే వాళ్ళందరికీ చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యంగా నడుస్తుంది ఏ పాలన అంటే, నేను పక్కా మీ అందరు చెప్తాల్సుకున్న ఓపెన్గా, అది పక్కా రెడ్ బుక్ రాజ్యాంగం మన రాష్ట్రంలో ప్రజెంట్ నడుస్తుంది. అయితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం దానికి అనుకూలంగా దాని ఇష్టానుసారంగా అర్ధరాత్రి ఏ టైం పడితే ఆ టైనా ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తూనే ఉంటుంది. అయితే రీసెంట్గా కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసి మన జైలు తరలించడం జరిగింది. అయితే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బహుశా ఈరోజు ఆ జైల్లో ఎవరు మొహం చూశాడు కానీ ఆయనకు మంచి శుభవార్త వచ్చింది. కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఆయనకు మంచి శుభవార్త తెలిసినాక వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే 70 సంవత్సరాల పైన ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఓకే, కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి తుమ్మినా దగ్గిన ఏడ్చినా నవ్వినా అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు ఈరోజు కూటమి ప్రభుత్వానికి కొన్ని షరతులు విధించడం జరిగింది. అయితే ఈ సుప్రీంకోర్టు ఈ స్టేట్మెంట్ చూసినాక కూటమి ప్రభుత్వంకి భారీ షాక్ తగిలింది. బహుశా రెండోసారి ఏ వ్యక్తినైనా సరే ఇష్టానుసారంగా అక్రమంగా దాడులు చేయాలన్నా అరెస్ట్ చేయాలన్నా ఈ కూటమి ప్రభుత్వానికి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ఒక మొదటి గిఫ్ట్ అనుకోవాలి. నేను ఫస్ట్ నుంచి కూడా అనుకున్నా, కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన ఎటువంటి తప్పు చేయలే. 100% కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తికి న్యాయం జరుగుద్ది. న్యాయం జరిగిన వెంటనే మీ అందరికీ నిజాన్ని చెప్పాలని చెప్పి నేను ఈరోజు మీ ముందుకు వచ్చా. నేను 100% న్యాయం జరిగిద్ది అనుకున్నా. ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావుకి న్యాయం జరిగింది. ఇమ్మీడియట్గా కొమ్మినేని శ్రీనివాసరావుని విడుదల చేయండి, ఆయన్ని అరెస్ట్ చేసే హక్కు మీకు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు స్వయంగా చెప్పడం జరిగింది. అయితే చాలామంది కేవలం సాక్షి ఛానల్ వచ్చిన ఒక డెబిట్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా ఏ టైం పడితే ఆ టైం సాక్షి ఆఫీసులు తగలబెట్టడం, ఆ సాక్షి ఆఫీసులో పనిచేసే వర్కర్స్ని భయపెట్టి వాళ్ళందరం భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద దాడులు చేయడం. ఎక్కడున్నాం ఒకసారి ఆలోచించుకుంటే నిజంగా మన గుండె మీద మనం చేసుకుంటే బహుశా ఇలాంటి సంఘటనలు బీహార్లోనో పాకిస్తాన్లో జరుగుతాయి. ఇవి మన రాష్ట్రంలో ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులు ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇష్టానుసారంగా ఇదే విధంగా చేసుకుంటాం కానీ పోతే రేపటి రోజున జగన్ సీఎం అయితే ఈరోజు ఎవరైతే చేశారో రేపు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళని ఎవరు కాపాడతారు? వీళ్ళందరూ రేపటి రోజున జరిగేది ఏంటంటే, పెద్ద పెద్ద నాయకులు బాగా ఆలోచించండి, ఓపెన్గా చెప్తున్నా, పెద్ద పెద్ద నాయకులు ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే స్పెషల్గా కొన్ని ఫ్లైట్లు బుక్ చేసుకోవడం, కొన్ని హెలికాప్టర్లు పెట్టుకొని ఇతర దేశాలు జంప్ అవుతారు. వాళ్ళు వెళ్ళిపోయినాక నియోజకవర్గంలో మండలంలో ఉన్న మండల అధ్యక్షులు కానీ ముఖ్యమైన నాయకులు కానీ కార్యకర్తలు పూర్తిగా బలైపోతారు. దాంట్లో డౌట్ లేదు. పెద్ద పెద్ద వాళ్ళందరూ జంప్ అవుతారు ఇతర దేశాలు, కానీ వీళ్ళు పోలేరు. ఎందుకంటే వీళ్ళ దగ్గర అంత స్తోమత ఉండదు కాబట్టి వీళ్ళు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు రెచ్చిపోయి వాళ్ళు ఇష్టానుసారంగా దాడులు చేస్తారు. కాబట్టి వీళ్ళు ఇక్కడే ఉండిపోతారు. వీళ్ళు ప్రభుత్వం మారిన వెంటనే వీళ్ళందరూ బలైపోతారు. అయితే ఇంకొకటి చెప్పుకోవాలి. ఒక బ్యాడ్ న్యూస్ అనుకోండి, ఇక గుడ్ న్యూస్ అనుకోండి, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా ఇక ఆశలు వదులుకోండి. ఒక మాటలో చెప్పాలంటే, నిన్న తల్లికి వందనం విడుదల చేస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ తల్లికి వందనం అనేది నిజంగా చాలామంది అక్క చెల్లెళ్ళు బ్యాంక్ పాస్బుక్లు తీసుకొని నేరుగా బ్యాంక్ వద్దకు వెళ్ళడం జరిగింది. బ్యాంకులో గంటల తరబడి కూర్చున్నా సరే వాళ్ళ పాస్బుక్లు బ్యాలెన్స్ ఎంత చెక్ చేసుకుంటే ఏ ఒక్కరికి కూడా రూపాయి పడని పాపని పోల, కనీసం ఒక రూపాయి కూడా వల్ల
వీళ్ళు నాకు ఒక అప్డేట్ వచ్చింది. ఈ డబ్బులు అనేది జూలై 5వ తారీఖు వేస్తారంట. అదొక అప్డేట్. నేను చాలామంది ఫోన్ చేసి కనుక్కున్నా. కనిపించిన వాళ్ళందరిని అడిగా, మీకు డబ్బులు పడ్డాయా? మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, మీ ఇంట్లో ఒకరికన్నా డబ్బులు పడ్డాయి అంటే ఏ ఒక్కరు కూడా మాకు డబ్బులు పడలేదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే నిన్న బాబు గారు ఆయన ఆ కార్యక్రమంలో ప్రెస్ మీట్లో, ఏయ్ ఇంకొకసారి ఎవరి నోట్ల నుంచైనా సరే సూపర్ 6 అనే పదం కానీ వస్తే వాడి నాలిక కట్ చేస్తా అంటే ఆయన ఏ విధంగా మనల్ని బెదిరిస్తున్నాడో చూడండి. అంటే బహుశా ఇంకా ఏ ఒక్కరు కూడా సార్ మాకు ఆ పథకం ఇవ్వండి సార్, ఈ పథకం ఇవ్వండి సార్, మీరు ఇస్తా అని చెప్పారు కదా, ఈరోజు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు, ఎవడన్నా నోరెత్తి మాట్లాడితే వాడిని వెంటనే సొక్కా పట్టుకుని ఈడ్చుకుపోయి పోలీస్ స్టేషన్లో పడేసి 4 కుమ్ముతారండి. అది జరిగేది అదే. ఇంకా మనకు తెలుసు. పోనీ ఇవ్వడానికి రోడ్డు మీదకి వచ్చి ధర్నా దీక్షలు చేసినా వాడికి నడి రోడ్డు మీదే లాఠీ దెబ్బలు పడతాయి. ఇవన్నీ మనకు తెలుసు, అనుభవించాం. ఆడ చెప్పారు కూడా, మోసపోతున్నారు రా బాబు, మోసపోవద్దని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా మనోళ్ళు పిచ్చోళ్ళు, అమాయక ప్రజలు కాబట్టి గుడ్డిగా నమ్మి ఓట్లేసి మోసపోయారు. తెలుసు, నాకు తెలుసు బాబు గారు 100% మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చలేడు. పోనీ ఎవడన్నా అడిగినా సరే వాడి మీద రెడ్ బుక్ రాజ్యాంగం ఉపయోగిస్తారు. ఇంకోటి, ఈ వీడియోలో మీకు అన్ని క్లారిటీ ఇచ్చేస్తా, ఎందుకంటే మనం రోజు దీన్ని సాగదించుకోవాల్సిన వేస్ట్. ఉన్నది ఓపెన్గా చెప్పుకోవడం బెటర్. ఏ రోజు ఆ రోజు పొదిలిలో జగన్ గారి కార్యక్రమం, రైతుల సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది మహిళలు, పేద కుటుంబాలకు చెందిన మహిళలు, కనీసం వాళ్ళకి పొట్టబడిస్తే అక్షరం ముక్క రాదు, ఎటువంటి ఒకటో తరగతి 2వ తరగతి కూడా చదువుకునే పరిస్థితులు ఉన్న పేద కుటుంబానికి చెందిన వ్యక్తులు, అలాంటి వారి చేతిలో వీళ్ళు ఒక పాంప్లెట్ పెట్టి చిన్నది ఒక బ్లాక్ కలర్లో ఉన్న రైకు ముక్క ఒక క్లాత్ ఇచ్చి, అంటే జగన్ గారిని పొదిలు రాకుండా అడ్డుకోవడానికి, జగన్ గారి మీద రివర్స్ నినాదాలు చేయడానికి ఆ పకాడులు చూపించడం, నల్ల క్లాత్ టోపడం, ఇవన్నీ అసలు ఏం జరుగుతుంది ఏందని చెప్పి మనం పూర్తి డీటెయిల్స్ ఇది వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఒకటే చెప్పారు, మాకు ఏం తెలియదు సార్, మా అంతటి మేము వస్తున్నాం ఈ మీటింగ్కి, మేము వస్తున్నప్పుడు మమ్మల్ని పిలిచి మా చేతులు ఇవి పెట్టారు, మాకు తెలియక మేము తీసుకొని వచ్చేసాం. కానీ దాని మీద వాళ్ళు ఇచ్చిన పకార్డులో ఆ పకార్డు అంటే పాంప్లెట్ మీద ఏముందో చదవలేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏం చదువుకోలేదు కాబట్టి అలాంటిది వాళ్ళ పరిస్థితి. వీళ్ళు వాళ్ళ అమాయక ప్రజలను మోసం చేసి అన్యాయంగా వాళ్ళ చేతుల్లో పెట్టి ఆడ పంపించారు. అలాంటి వాళ్ళు తెలియక తీసుకుని ఆడకు వచ్చి ఆడ కొన్ని పరిస్థితుల వల్ల ఆడ కూటమి వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇద్దరు కలబడి తన్నుకోవడం జరిగింది. ఆ దెబ్బలు తిన్న వాళ్ళు కొంతమంది ఈ పేద కుటుంబానికి చెందిన అమాయక ప్రజలు ఉన్నారు. ఎంత ఘోరం జరుగుతుంది మన రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవడైనా ఏదైనా ప్రశ్నిస్తున్నా వాడి గొంతు నక్కదాం, ఎవడైనా సరే ప్రజల సమస్య తీర్చడానికి ముందుకు వస్తే వాడిని అక్కడికి పోకుండా వాడిని అడ్డుకోవడం, హౌస్ అరెస్ట్ చేయడం, అవసరమైతే వాడి ఇంటి మీద 4 రాళ్ళు నూకడం, వాడి కారు మీద ధ్వంసాలు చేయడం, వాడి వస్తువులు ఏమైనా దొరికితే తగలబెట్టడం, ఇదే జరుగుతుంది మన రాష్ట్రంలో. ఏదన్నా ఈ సంవత్సరం దాటింది, ఈ సంవత్సరాలు మేము ఏం చేసాం ప్రజలకి, ఇంకా ఏం చేయగలం, ఏం చేస్తాం అనేది ఒక్కరి నోట్ల నుంచి కూడా ఒక మాట చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజలని పూర్తిగా మాయ చేసేసారు. ఎందుకు? వీళ్ళు అధికారంలోకి రారని వీళ్ళకి తెలుసు. అధికారంలోకి రారని తెలిసి ఏదో ఒక విధంగా జగన్ని అన్యాయంగా ఓడించాలంటే మనం అనేక రకాలైన పథకాలు ఇచ్చి అమాయక ప్రజలను మోసం చేయాలి, చేసినప్పుడే మనకు ఓట్లు పడతాయని చెప్పి వీళ్ళు ఈరోజు సూపర్ 6 అనే పథకం తీసుకొచ్చి మనం ముందుకు రావడం జరిగింది. నిజంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చాలా గుడ్డిగా మోసపోయారు. బహుశా ఇంకా మిమ్మల్ని ఇంకా 4 సంవత్సరాలు కూడా ఇంకా 3.5 సంవత్సరాలే, ఈ 3.5 సంవత్సరం ఎవరు కాపాడలేరు. మేము ఇగో ఈ చెట్ల కిందో ఇంకేడన్నా బయట ప్రదేశాల నుండి మా వంతుగా రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే, పేద ప్రజలకైనా ఇంకో ధనికులకైనా ఎవరికైనా సరే న్యాయం చేయాలని చెప్పి మేము రాత్రి మూలకు కష్టపడి మా వంతుగా మేము ప్రశ్నిస్తూ అడుగుతాం.
ఇంకా మేము చేయగలిగింది ఇదే. మేము ఏదైనా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఆడ వచ్చి ఏదైనా ఫైట్ చేయాలన్నా మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మీకు తెలుసు అది. మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఏదైనా ధర్నా చేసినా ఇమీడియట్గా మమ్మల్ని అక్కడ అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. మేమేం చేయలేం. ఇంకా ఈ చెట్ల కిందో ఇంకేదైనా పుట్ల కిందో ఇంకెక్కడెక్కడ ప్లేసులు ఉండి మీకు మేము అప్డేట్స్ అందిస్తూ ఉండాలి ఏం జరుగుతుందని. అయితే ఈ వీడియో చూసి రెండులో ఎవరైనా సరే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మన సబ్స్క్రైబర్స్లైనా ఇంకా ఎవరైనా చాలామంది చూస్తారు కాబట్టి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అదేవిధంగా కుదిరితే ఒక ముగ్గురికి షేర్ చేయండి. ఇంకో బాధాకర విషయం ఏంటంటే, మీరు ఏ పని చేసినా ఎక్కడున్నా సరే ఎవరిని మాయ మాటలు చెప్పినా వాటిని మీరు నమ్మి గుడ్డిగా మోసపోకండి. మీరు సొంతగా ఇప్పుడు మొత్తం చాలా మంచి టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని మీరు ఇప్పుడు ఎక్కడ ఎంత డౌన్లు అవుతున్నారో ఇంకా పైకి ఎదగడానికి కష్టపడండి. అంతేగాని వాళ్ళు చెప్పిన మాయమాటలు వీళ్ళు చెప్పిన మాయమాటలు విని మీరు గుడ్డిగా మోసపోకండి. మీరు మోసపోయినాక మీ అందరిని చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంటుంది. ఏదేమన్నా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు మన ఎంపీసీ మీడియా పోరాటం చేస్తూనే ఉంటుంది. ఎవరిని కుట్రలు చేసినా, ఎవరిని బ్యాడ్ కామెంట్ పెట్టినా, ఎవరిని అతి ప్రయోగాలు ఉపయోగించినా వాటన్నిటికీ మనం తగ్గే ప్రసక్తే లేదు. ప్రాణాలు పోయినా సరే రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలకి న్యాయం జరిగేంతవరకు మన వాయిస్ ఇలాగే వినిపిస్తూ ఉంటాం. మన ఛానల్ నుంచి ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటాం. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఏది మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చమని. రేపు జగన్ సీఎం అయితే జగన్ గారిని కూడా సేమ్ మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చమని మనం ఇదే విధంగా మన ఛానల్ నుంచి ఫైట్ చేస్తాం. ఎనీవే, మన వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీకు మంచి అప్డేట్ అందించడమే నా టార్గెట్. ఒక మంచి కంటెంట్తోనే మీ ముందుకు వస్తా. మన ఛానల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.